స్కూల్ యొక్క కొత్త ఫ్రెండ్షిప్ సర్కిల్. గట్టు చింకి వాళ్ళ స్కూల్ బస్ ఈరోజు త్వరగా వచ్చేసింది. స్కూల్కి కూడా వాళ్ళందరూ స్కూల్కి త్వరగా వెళ్ళిపోయారు. గట్టు స్కూల్లో కూర్చొని క్లాస్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఏదో రాస్తున్నాడు. గట్టు, నువ్వేం చేస్తున్నావు? ప్రాజెక్ట్ రాస్తున్నాను బంటి. అరే, ఇప్పటి వరకు కాలేదా? అయిపోతూ వస్తుంది, ఇంకా కొంచెంది, అయిపోయింది అని అనుకో. అరే గట్టు, టెన్షన్ పడకు. టీచర్ ఇవాళ ప్రాజెక్ట్ సబ్మిట్ చెయ్యదు. ఏంటి, ఏమంటున్నావు? అరే, ఇవాళ ఆమె బర్త్డే ఉంది. మనమందరం మ్యామ్ కోసం సర్ప్రైజ్ కార్డ్ కూడా తయారు చేస్తున్నాం కదా. అరే వా, నేనెలాగూ తప్పించుకున్నాను. గట్టు చాలా సంతోషిస్తాడు. ఈ రోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని. ఈలోపు దూరం నుంచి చింకి వచ్చింది. ఇంకా వాడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదని చెప్పి, గట్టు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి, చూసావా నువ్వు ఇంకా చేయలేదు. నువ్వు చేయనందుకే కదా ఇంత టెన్షన్ గా ఉన్నావు. ఈరోజు ఒకవేళ మ్యామ్ బర్త్డే లేకపోతే ఈరోజు నీతో కలిసి మేం కూడా తిట్లు తినేవాళ్ళం. నువ్వెందుకు గట్టు ఇలా చేస్తున్నావు? నువ్వు ఎప్పుడూ లేటుగానే చేస్తున్నావు హోంవర్క్ అంతా అలా అని చెప్పింది. అప్పుడు గట్టు వాడు చేసింది తప్పే కదా అని అర్థం చేసుకుంటాడు. బాగా అర్థమైంది చింకి, ఇక మీదట అలా లేట్ చేయను, త్వరగా ఫినిష్ చేస్తా. ప్రాజెక్ట్ ఇక హోంవర్క్ అంతా టైంకి ఫినిష్ చేసేస్తా. సారీ చింకి. వెరీ గుడ్. ఇక మీదట గుర్తు పెట్టుకో, దయచేసి ఇలాంటి పనులు చెయ్యొద్దు, సరేరా? ఇప్పుడు మనము మ్యామ్ బర్త్డేకి కార్డ్స్ రెడీ చెయ్యాలి, సరేనా? అలా అని పిల్లలందరూ కొంతమంది కలిసి కార్డ్స్ రెడీ చేస్తారు. ఇంకా కొంతమంది చాలా డెకరేషన్స్ చేయడం ప్రారంభించారు. అది మాత్రం కాకుండా ఇంకా కొంతమంది హ్యాపీ బర్త్డే బోర్డు మీద రాసి బోర్డ్ని కూడా డెకరేట్ చేశారు. మ్యామ్ కూడా వచ్చేశారు. మ్యామ్ ఇవన్నీ చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయారు. వావ్ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. నిజంగా నాకు ఈ డెకరేషన్ ఇంకా కార్డ్స్ చాలా బాగా నచ్చాయి. మీరు నిజంగా అంతా చాలా బాగా చేశారు తెలుసా. సరే అందరూ వెళ్ళి మీ ప్లేసెస్ లో కూర్చోండి. నేను మీ అందరికి క్యాండీస్ ఇస్తాను. అది కూడా నేనే మీ ప్లేస్ కొచ్చి ఇస్తాను, సరేనా? పిల్లలందరూ క్యాండీ ఎంజాయ్ చేసి తిన్నారు. తర్వాత ఎప్పటిలాగా వాళ్ళ క్లాసెస్ అన్నీ కొనసాగుతాయి. తర్వాత వాళ్ళకి లంచ్ బ్రేక్ వచ్చేసింది. అందరూ కలిసి, మీరందరూ కలిసి ఎంత ఎంజాయ్ చేస్తారు గట్టు, బంటి, హరి. నా పాత స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ నేను చాలా మిస్ అవుతూ ఉంటాను గట్టు. అరే మోంటీ, నువ్వు మా ఫ్రెండ్వి, నువ్వు కూడా మాతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు, సరేనా? ఏంటి, నిజమా గట్టు? అవును, ఖచ్చితంగా. అయితే ఇంకేంటి మోంటీ, ఇప్పుడైతే నువ్వు మా ఫ్రెండ్వి కదా. అయితే రా, ఇప్పుడు నీకు చాలా విషయాలు చెప్పాలి. ఇప్పటి వరకు మేమేమేమి చేశామో అన్నీ ఇప్పుడు నీకు చెప్తాను. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మోంటీకి వాళ్ళు ఎంజాయ్ చేసిన అన్ని విషయాలు చెప్తారు. వాళ్ళు సైన్స్ ఎగ్జిబిషన్లో రోబో తయారు చేసిన ఆ విషయం, తర్వాత వాళ్ళు ఇండిపెండెన్స్ డే రోజు వెళ్లి మార్చ్ పాస్ట్ చూసింది, తర్వాత ఇంకా ఏమేం చేశారో అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాసేపు అయ్యాక లంచ్ అంతా అయిపోతుంది. తర్వాత పిల్లలందరూ వాళ్ళ క్లాస్లో వాళ్ళ ప్లేసెస్ లో కూర్చుని ఉంటారు. ఈలోపు వాళ్ళ మ్యామ్ క్లాస్కి వచ్చేశారు. పిల్లలందరూ ఒక్కొక్కరిగా వాళ్ళ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తున్నారు. చింకి ఇంకా గుడ్డి కూడా వెళ్తారు. ఓ గుడ్డి ఇంకా చింకి, మీరిద్దరూ కలిసి చేసిన ప్రాజెక్టా ఇది? yes మ్యామ్. సరే అయితే గుడ్డి, ఆ రోజు క్లాస్ టెస్ట్ ఒక్కటి నేను కండక్ట్ చేశాను కదా, ఆ రోజు నువ్వు ఆబ్సెంట్ అయ్యావు. సరే, దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పావంటే నేను నీకు మార్క్స్ ఇస్తా. అలా అని మ్యామ్ అడగగానే తను చాలా భయపడుతుంది. అంటే తనకు కొన్ని ఆన్సర్స్ తెలిసుంటుంది, అయినా కూడా టెన్షన్ గా ఉంటుంది. సడన్ గా అది ఆన్సర్ చెయ్యాలంటే తనకు కొంచెం భయమే. సరేని మ్యామ్ క్వశ్చన్స్ అడగడం ప్రారంభించారు. తనకు ఆన్సర్స్ తెలుసున్నా కూడా మధ్యలో కొంచెం మర్చిపోతుంది. అందుకే చింకి పక్కన నుంచి విస్పర్ చేసింది. తర్వాత దాన్ని క్యాచప్ చేసుకొని గుడ్డి ఆన్సర్ చెప్పేసింది. ఎలాగో మ్యామ్ దగ్గర నుంచి తిట్లు తీసుకోవడం తప్పిపోయింది. ఓకే, ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి కూర్చోవచ్చు. నేను మీ ఇద్దరి ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేసేసుకున్నా. అలా అని చెప్పిన వెంటనే ఇద్దరు వాళ్ళ సీట్స్ కి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు గుడ్డికి రియలైజ్ అవుతుంది చింకి తన నిజమైన ఫ్రెండ్ అని. ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ పడ్డా కూడా హెల్ప్ చేసింది కదా. తర్వాత ఆ రోజు క్లాసెస్ కూడా అయిపోయింది. ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యారు. అప్పుడు అక్కడికి గుడ్డి వచ్చింది. ఆ చింకి, నన్ను క్షమించు, నేను నీతో గొడవ పడ్డాను అలా అని అన్న వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఏంట్రా ఇది, గుడ్డి సడన్ గా వచ్చి సారీ చెప్తుందని. నేను సారీ, నేను కూడా తప్పు చేశాను కదా, నన్ను కూడా క్షమించు. ఎలాగో మంచిదైంది, మీ ఇద్దరి యొక్క గొడవ ముగిసిపోయింది కదా, అదే చాలు. అబ్బా, ఇది మనం సెలబ్రేట్ చేయాలి. ఎలా సెలబ్రేట్ చేస్తాము? మనము ఒక గోల్గొప్ప అంకుల్ ఉన్నారు కదా, అక్కడికి వెళ్దాం.
మన ఫేవరెట్ అంకుల్ని మనము మన కొత్త ఫ్రెండ్కి చూపించాలి కదా, సో తను కూడా తెలుసుకుంటారు. మంచి ఐడియానే, ఖచ్చితంగా వెళ్దాం, చాలా బాగుంటుంది. ఎలాగో వాళ్ళిద్దరి గొడవ కూడా ఎలాగో ముగిసిపోయింది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. మనమందరం ఆడుకుందాం. గుడ్డి, నువ్వు కూడా వస్తావు కదా ఆడుకోవడానికి? ఖచ్చితంగా చింకీ. ఇంకేంటి, సాయంత్రం అందరూ మీట్ అయ్యారు. ఇంకా అందరూ కలిసి బ్యాడ్మింటన్ ఆడుకున్నారు. పుంటూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, పార్సిల్ వచ్చేసిందా? వెళ్ళండి పిల్లలు, ఓపెన్ చేసి చూడండి. వావమ్మా, ఇందులో అయితే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ రాడ్ చూడండి. నేను ఏ లెటర్ చెప్తానో మీరు ఆ లెటర్ ఫిషింగ్ రాడ్తో తీసి నాకు ఇవ్వాలి. వావ్, మనం ఫిషింగ్ చేస్తూ లెటర్స్ నేర్చుకుంటామా? ఇక్కడ చూడండి, వీటిని ప్రిస్కీ ఫింగర్స్ అంటారు. వీటితో మీ హ్యాండ్స్ కోఆర్డినేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇదిగోండి, వీటిలో ఒకటి తర్వాత ఒకటి బీట్స్ వేయడానికి ప్రయత్నించండి. చేయండి. అమ్మా, ఇది చాలా కూల్ గిఫ్ట్. ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్? ఇది పుంతూన్ కిడ్స్ లెర్నింగ్ బాక్స్. మేము తీసుకున్నాము నర్సరీ, ఎల్కేజీ ఇంకా జూనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీరు కూడా ఈ బాక్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి, లేకపోతే కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. ఇప్పుడు మీరు కూడా మాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.